ఇవాళ ఏమైనా ఉందా? తీసుకోండి. హాయ్. ఇంత ఎర్లీగా వచ్చావేంటి? ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కి వెళ్తున్నావా? రియల్లీ ఇట్స్ బ్యాడ్. ఇడియట్స్. హలో హలో ఏంటో చెప్పు. హలో, తొందరగా నంబర్ నోట్ చేసుకో. చెప్పు. TS21 CD 7785. 7785. ఓకే మరి. సరే, అడ్రస్ ఎప్పుడు ఇస్తావు? ఇస్తానులే, లేకపోతే నువ్వు బ్రతకనిస్తావా? ఏంటి అంత బిజీనా? అవును, చాలా బిజీ. నా ప్రాబ్లమ్స్ నాకు ఉన్నాయి. అందరూ నన్నే చావగొడుతున్నారు. సర్లే, ఉంటా. బాయ్. ఓకే, బాయ్. Hi, you busy? Hey, hi. Yeah, come in. Grab a chair. ఇంకా ఎలా జరుగుతుంది మీ వర్క్? ఏముంది, అదే థెఫ్ట్, అదే మర్డర్. క్రైమ్ లో కొత్తగా ఏముంటుంది? హే, నువ్వు ఆ మెటీరియల్ అడిగావు కదా, ఒక్క సెకండ్. ఇక్కడే ఇక్కడ పెట్టాను. ఇక్కడ పెట్టాను. I'll give it to you later. It's okay, it's okay. అవును, నా ఆర్టికల్స్ ఏమైనా యూస్ అవుతున్నాయా నీకు? ఐ మీన్, Of course, మీరు రాసిన అన్ని ఆర్టికల్స్ చదువుతాను. దాని తర్వాత నా నోట్స్ తో కంపేర్ చేస్తాను. ఇట్ రియల్లీ హెల్ప్స్ మీ అలాట్. నాట్ బ్యాడ్. నా ఆర్టికల్స్ కూడా ఎవరో చదువుతారని ఇప్పుడు తెలిసింది. ఆదిత్య, యాక్చువల్లీ నాకు ఇంకొక ఫేవర్ కావాలి. యా, టెల్ మీ. ఆర్కేపురం ఫ్లైఓవర్ మీద జరిగిన యాక్సిడెంట్స్ కి సంబంధించిన రికార్డ్స్ ఉంటే ఇస్తారా? నేను రోజు వచ్చేది ఆర్కేపురం ఫ్లైఓవర్ రూట్ లోనే. ఓ, కానీ దేనికి అడుగుతున్నావు? ఆ ఫ్లైఓవర్ గురించి ఒక స్టోరీ రెడీ చేస్తున్నా. ఓకే, నేను ఫ్రీ అయ్యాక డేటాబేస్ నుంచి డీటెయిల్స్ తీసి ఇవ్వాలి. నాకు ఒక 1 or 2 days పడుతుంది. పర్లేదా? ఇట్స్ ఓకే. యా ఓకే, ఐల్ సీ యు. యా, బాయ్. రచన 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 1 second. అక్కడే వదిలేసి వచ్చావు. యువర్ ఫోన్, ఇట్ వాజ్ ఆన్ మై టేబుల్. I'm so silly. ఇలాగే ఎక్కడ పడితే అక్కడ I keep forgetting. Sorry. కాఫీకి వెళ్దామా? లేదు, చాలా పని ఉంది. ఆర్టికల్ ఫినిష్ చేయాలి. Of course. I'm sorry. Thank you. Okay. Sir, coffee. Thanks. Here you go. Thank you. సో నీది హైదరాబాదేనా? కాదు, విజయవాడ. ఓ, జస్ట్ ఇప్పుడే 6 months అయింది షిఫ్ట్ అయ్యి. ఓకే. హస్బెండ్ ఏం చేస్తారు? వాట్, రియలీ? నన్ను చూస్తే పెళ్ళైన దానిలా కనపడుతున్నానా? అంటే షిఫ్ట్ అయ్యి 6 months అయిందన్నావు కదా, సో ఐ థాట్ మేబీ. నాకు పెళ్ళైందో లేదో తెలుసుకోవాలంటే డైరెక్ట్ గా అడగచ్చు కదా. లేదు, అందుకు అడగలేదు, ఊరికే. మీ మూడో అబ్బాయి ఏ స్కూల్లో చదువుతున్నాడు? నేను చూడ్డానికి 3 పిల్లల తండ్రిలా కనపడుతున్నానా? అవును. వామ్మో. మా మూడో అబ్బాయి చాలా చిన్నోడు, సో ఫస్ట్ వైఫ్ దగ్గర ఉంచేసా.
అంటే మీరు ఇప్పుడు ఉండేది మీ సెకండ్ వైఫ్ తోనా? నిన్నే తనకి కూడా డివోర్స్ ఇచ్చేసా. ఓ యప్. సో బ్యాక్ టు సింగిల్ అండ్ రెడీ టు మింగిల్ స్టేటస్. ఇంట్రెస్టింగ్. అవును, నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఎందుకు చంపేశావు? ఏంటా లుక్? చంపడానికే వెళ్ళాను, కానీ ఈ లోపు తనే వదిలేసి వెళ్ళిపోయాడు. నీలో ఏం తక్కువైందని వాడికి? నా గురించి నేనే బ్యాడ్ మార్కెటింగ్ చేసుకోవడానికి నేనేమి స్టూపిడ్ కాదు. ఓ మరి ఆఫీస్ లో ఎలాగో అందరు నన్ను మగరాడు అంటున్నారు, అంతకన్నా బ్యాడ్ మార్కెటింగ్ కావాలా? రియలీ యు సీరియస్? యప్. మంచిదేగా, ఎలా? అట్లీస్ట్ ఈ టైం పాస్ బ్యాచ్ దూరంగా ఉంటారు. నా ఎడిటర్, ఐ జస్ట్ హ్యావ్ అ లాట్ ఆఫ్ వర్క్. కెన్ ఐ మీట్ యు లేటర్? యా షూర్ షూర్. రచన, హ్యాంగ్ ఆన్. మన ఎడిటర్ ఒక సినిమా రివ్యూ చేయమని 2 టికెట్లు ఇచ్చారు. మీ ఫ్రెండ్ ఎవరైనా ఫ్రీగా ఉంటే నాతో రావచ్చు. మీది క్రైమ్ డిపార్ట్మెంటేగా, మరి మీకు సినిమాకి ఏంటి సంబంధం? క్రైమ్ సినిమా. అలాగా. ఒక మగరాయుడు మీకోసం పార్కింగ్ లాట్ లో రెడ్ డ్రెస్ లో ఉంటుంది. నచ్చితే తీసుకెళ్ళు. ఓకే బాయ్. థ్యాంక్ యూ ఫర్ ద డ్రెస్. హలో, అడ్రస్ రాసుకో. పేరు సుందర్, వెహికల్ రెడ్ గ్లామర్, ఫ్లాట్ నెంబర్. వన్ సెకండ్. టెల్ మీ టైం ఎంత? 11:30 మేడం. సుందర్ ఇంటికి ఎలా వెళ్ళాలి? కొంచెం ముందుకెళ్ళండి, అక్కడ గార్డెన్ ఉంటుంది, అక్కడి నుంచి రైట్కి వెళ్ళండి. Your phone? Sorry. ఆదిత్య, నెక్స్ట్ టైం ఒక మంచి సినిమాకి తీసుకెళ్ళు. మన ఇద్దరికి మంచిది. అబ్బా, ఎప్పుడైపోతుందని చూశాను. క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పావు. క్రైమ్ లేదు, థ్రిల్లర్ లేదు, పైగా హారర్ సినిమా. హేట్ హారర్ స్టోరీస్. దయ్యాల భూతాల మీద నమ్మకం లేదా? ఆఫ్ కోర్స్ లేదు. ఎందుకు, నీకుందా? తెలీదు. తెలీదా? అదేంటి? అంటే మనకి తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి కదా. దయ్యాలు, ఆత్మ, సోల్ ఉన్నాయేమో, ఎవరు తెలుసు? ఆత్మ, సోల్, ఓ మై గాడ్, దిస్ ఇస్ ఆల్ రబిష్. ఏదో సినిమా తీయడానికి, కథ రాయడానికి, టీవీలో న్యూస్ చూపించడానికి అయితే ఓకే. మా అమ్మ లాంటి వాళ్ళు ఇవన్నీ నమ్ముతారు. ఎంత కోపం వస్తుందో తెలుసా? ఎవరి నమ్మకాలు వాళ్ళవి, ఎవరి ఇష్టాలు వాళ్ళవి. అలాగైతే నీకు దయ్యాలు, భూతాల మీద నమ్మకం ఉన్నట్టు. అంటే నమ్మకం ఉందని చెప్పట్లేదు, కానీ ఇవన్నీ ఉన్నాయేమో అంటున్నా. అటు చూడు. ఎక్కడ? వైట్ సారీతో బాగా జుట్టు విరబోసుకుని, క్యాండిల్ పట్టుకుని ఒక అమ్మాయి నిలబడి ఉంది. అవును, నీకన్నా అందంగా ఉంది. కొంచెం బైక్ దిగుతావా? ఆదిత్య, నువ్వు ఇంతేనా అందరిలాగా? నీ బైక్ చూస్తేనే తెలుస్తుంది. అమ్మాయి వెనకాల కూర్చుంటే బ్రేక్ సరిగా పనిచేయవని. ఏ హలో, నేను అలాంటి కాదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నా బైకే కాదు, మా అన్నయ్య బైక్. నేను వాడుతున్నాను అంతే. వారసత్వ సంపద. ఎలాగెలాగా? థ్యాంక్స్ ఆదిత్య. ఐ హాడ్ ఎ రియల్లీ బోరింగ్ టైం. అవును, నేను కూడా అడగాలనుకున్నాను. ఈ రోజు నీ బర్త్డేనా? లేదే, ఎందుకు అడిగా?
అంటే స్పెషల్ గా డ్రెస్ వేసుకున్నావు, పొద్దున్నే స్నానం చేసినట్టున్నావు. అంటే నేను రోజు స్నానం చేసినట్టు కనిపించట్లేదా? Huh? బట్ యు రియలీ డు లుక్ నైస్ టుడే. అయితే రోజు అబ్జర్వ్ చేస్తున్నావా? ఏం చేస్తావు మేడం, నా జాబ్ అలాంటిది. క్రైమ్ రిపోర్టర్ని కదా. ఆ, మిగతా వాళ్ళని కూడా అబ్జర్వ్ చేస్తున్నావా? మ్హూ. ఎవరిని చేయాలో వాళ్ళని మాత్రమే. ఆహా, అలాగా. ఐ గెట్ గోయింగ్ రచన. రేపు ఆఫీస్ లో కలుద్దాం. బాయ్. బాయ్. హలో ఆగమ్మా. ఇట్రా అమ్మా. ఇక్కడ ఏ బ్లాక్ లో బ్యూటీ ఎక్కడ ఉంది? అది నా ఫ్లాటే. ఓ ఒక్క నిమిషం ఉండమ్మా. సార్ మనం వెతుకుతున్న అమ్మాయి ఈ అమ్మాయి సార్. రచన అంటే నువ్వేనా? అవును, ఏం జరిగింది? గంట ముందు నీ మొబైల్ కాల్ చేశా, ఏ అత్తలా? ఓ, అది మీరేనా? మొబైల్ ఎందుకు ఆన్సర్ చేయలే? నే- నేను థియేటర్లో ఉన్నాను సార్. సినిమా ఇప్పుడు నేను డ్రాప్ చేసి వెళ్ళాడే, ఎవరత్నో? సార్, ఏం కావాలి మీకు? ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు? ఎవరతనో? నా ఫ్రెండ్. ఫ్రెండా బాయ్ ఫ్రెండా? సార్, ఇవన్నీ మీకెందుకు? వాట్స్ హ్యాపెనింగ్ హియర్? బండెక్కు, స్టేషన్ లో చెప్తా ఇవన్నీ. సార్, నేనెందుకు బండెక్కాలి? మీరు రాంగ్ అడ్రస్ కి వచ్చేసారు, చూసుకోండి. మేము రాంగా? ఈ నెంబర్ నీదేనా? అవును. సైలెంట్ గా బండెక్కు. అనవసరంగా గొడవ చేసావనుకో, చుట్టుపక్కల వాళ్ళు వీడియో తీసి ఫేస్బుక్ లో వాట్సాప్ లో పెడతారు. పర్లేదా? ఏమన్నా ఉంటే స్టేషన్కి వెళ్ళి మాట్లాడుకోవచ్చు. బండెక్కు. సరేజమ్మా, బండెక్కించు. సార్, 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 నేను చెప్పేది వినండి. ఏం కాదులే. సార్, ప్లీజ్ లిసన్ టు మీ, సార్. సార్, ఆ అమ్మాయి దొరికిందని చెప్పు చక్రి, స్టేషన్కి వస్తున్నాం. సరేజమ్మా, ఆ ఫోన్ తీసుకోండి. హలో. సార్, సార్, ప్లీజ్ సార్. ఆదిత్య ఆఫీస్, వన్ వీడే కాల్ నా సార్, బాయ్ ప్లీజ్ ఫ్రెండ్. సార్. వర్మ బాయ్స్ దగ్గర గొడవ జరుగుతుంది, పెట్రోలింగ్ వాళ్ళు పంపించండి. The number you are trying to reach is currently switched off. అది ఆ రోజు రాత్రి నాకు ఆయనకి గొడవైంది సార్. గొడవ దేని గురించి? రోజు జరుగుతుందా? మీ ఆయన తాగొచ్చి మిమ్మల్ని తిట్టడం గాని కొట్టడం గాని చేస్తాడా? అయ్యో, అదేం లేదు సార్. మరి ఆ రోజు ఆయన ఇంటికి వచ్చిన తర్వాత డిన్నర్ చేస్తుంటే నేను జాబ్ అప్లై చేస్తానని చెప్పాను. ఆయన ఏం అక్కర్లేదు వద్దన్నారు. నాకు కోపం వచ్చి రూమ్లోకి వెళ్ళి తలుపేసుకున్నాను. జాబా? ఏం జాబ్? ఎక్కడ అప్లై చేశారు? అవన్నీ ఇంకా ప్లాన్ చేసుకోలేదు సార్. జస్ట్ అప్లై చేస్తానన్నాను అంతే. ఆలోపే అంతా జరిగిపోయింది. మీరు ఇలా ఏడుస్తూ ఉంటే నేనేం చేయలేనమ్మా. కమలా, దేవుడు కొంచెం వాటర్ తీసుకురా.